ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు. సిపి రాధాకృష్ణ 452 ఓట్లు సాధించగా సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. 15 ఓట్లు చెల్లలేదు. 98.2% పోలింగ్ నమోదైంది. అయితే ఎన్నికకు గాను 767 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంటు భవనంలోని F101 వసతిలో జరిగిన పోలింగ్లో బ్యాలెట్ పత్రాలనే ఉపయోగించారు. రెండో ప్రాధాన్యత ఓటు ఉండడం వల్ల ఈవీఎంలను వాడలేదు. పార్లమెంటు ఉభయ సభల సభ్యుల సంఖ్య 788 కాగా 7 స్థానాలు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం 781 మంది ఉన్నారు. అయితే పోలింగ్కు దూరంగా బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ దూరంగా ఉన్నాయి. దాంతో 767 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్డీఏకి 425 మంది సభ్యుల బలం, ఇతరుల మద్దతు కలిపితే ఆ సంఖ్య మరింత పెరిగింది. ఇక ఎన్డీఏ కూటమికి 314 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఉంది. In the vice presidential election, all members of parliament, including the nominated members, are eligible to cast their votes. There are 788 electors, 245 from Rajya Sabha and 543 from Lok Sabha. There are 6 vacancies in Rajya Sabha and 1 vacancy in Lok Sabha. Thus, there are 781 electors. Shri Buchi Reddy Sudarshan Reddy has secured 300 first preference votes and Shri C.P. Radhakrishnan has secured 452 first preference votes. As the first preference vote secured by Shri C.P. Radhakrishnan was greater than the requisite quota, in pursuance of provisions contained in Section 11 of the Presidential and Vice Presidential Elections Act 1952, అన్నదాత పోరు పేరుతో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా బాపట్ల జిల్లా చీరాల్లో నియోజకవర్గ జిల్లా ఇన్ఛార్జీలు కరణ వెంకటేష్, మెరుగు నాగార్జున ఆధ్వర్యంలో రైతు సంఘాలతో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా చూడాలని, ఉల్లి, టమాటా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడుకి వినతి పత్రం అందించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు 30 యాక్టు 30 యాక్టు విధించడంతో పోలీసులు పట్టణంలో భారీగా మోహరించారు. చీరాల, అద్దంకి, పర్చూరు కాన్స్టిట్యున్సీ నుంచి కూడా రైతులందరూ కూడా రావడం జరిగింది. ఎవరికి ఇబ్బంది లేకుండా ఎరువులు అన్నీ కూడా సరఫరా చేయాలని, ఎందుకంటే కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, అవన్నీ కూడా సరి చేసుకొని రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయదలుచుకున్నాం. మేము కూడా ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చున్నాం. అదే విధంగా పోలీసు వారు అందరూ కూడా సహకరిస్తున్నారు. ఎందుకంటే కేవలం ఒక పార్టీ తరఫునే కాదు, ప్రజల తరఫున మేము పోరాడుతున్నాం. అన్నీ కూడా మీరు గమనించుకోవాలా. మన బాపట్ల జిల్లాలో కొరత లేకుండా చూడాలని చెప్పి మేము అందరిని కూడా కోరుతా ఉన్నాం. వాళ్ళు స్పందించని ఎడల మళ్ళీ తీవ్రంగా మేమందరం కూడా మళ్ళీ ఒకసారి ఆర్డీఓ ఆఫీస్కి మళ్ళీ వచ్చి లేదా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళో అందరం కూడా కలిసి మళ్ళీ డిమాండ్ చేయడం జరిగిందని మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తాం. చీరాల, అద్దంకి, పర్చూరు ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటి నుంచి కూడా యూరియా సరఫరా చేయలేదని, దీని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ విమర్శించారు. దోచుకుందామా దాచుకుందామా అనే రీతిలో పాలన ఉందని, రైతుల ఇక్కట్లు పట్టడం లేదన్నారు. రాబోయే రోజుల్లో కూటమి నేతలను ప్రజలు తిరగనిచ్చే పరిస్థితి ఉండదన్నారు. యూరియా కొరతపై రైతులు వైసీపీ నేతలతో కలిసి ఉయ్యూరు ఆర్టీఓకి వినతి పత్రం అందజేశారు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ నాది. నాకు పరిపాలన మీద పెద్ద విజనరీ అని చెప్పుకునేటువంటి ఈ చవట దద్దమ్మ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ ఏంటో ఈనాడు బాగా గణించాను. నాకు అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని నేనని చెప్పుకుంటా ఉంటాడు. నేను అడుగుతా ఉన్నా, ఖరీఫ్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అయింది. కనీసం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జూన్ నెలలో వచ్చి ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి, అయ్యా
ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్రయాణమైనటువంటి పంటలు వేసుకునేటువంటి పరిస్థితుల్లో ఓన్లీ వరి సాగు ఎక్కువ ఉంటా ఉంటుంది కాబట్టి విస్తీర్ణాలతో సహా మేము అందజేయడం జరిగింది. మరి కనీసం ఎన్ని ఎకరాలు సాగులోకి వచ్చింది, ఎన్ని టన్నులు మెట్రిక్ టన్నులు యూరియా అవసరం వద్దనేది కూడా కనీస జ్ఞానం, ఇంకిత జ్ఞానం, కనీసం సమాచారం సేకరించినటువంటి చేతగానటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ ప్రగల్భాలు చెబుతారు. వాళ్ళ జరిగిన తప్పుని మీదేసుకుని మేము సరిదిద్దుకునేటువంటి మార్గాలు అన్వేషించుకోకుండా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, వ్యవసాయం చేయటం దండగా, రైతులు వరి సాగు చేయటం దండగా, చేయమాకండి, చేస్తే మేము కొనలేము, గిట్టుబాటు ధరలు లేవు. ప్రతి ఒక్క ఆర్డీఓ ఆఫీస్ ముందు ఈ కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలని, ముఖ్యంగా రైతుల పట్ల చూపించున్నటువంటి పక్షపాత వైఖరిని ఎండగట్టేందుకు ఈరోజు పెద్ద ఎత్తున ఉయ్యూరు ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా పామర్రు, పెనమలూరు నియోజకవర్గాలకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా రైతులందరూ కూడా రోడ్డెక్కి ఈరోజు యూరియా గురించి అడుగుతా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని సబ్సిడీ ఇవ్వండి అని అడగట్లేదు. మేము డబ్బులు పెట్టి కొనుక్కుంటాం, యూరియా ఇప్పించమంటే 2 నెలల నుంచి కూడా ఈ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉందంటే వీళ్ళ పరిపాలనా విధానం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనందరం కూడా ఆలోచించేయాల్సిన అవసరం ఉంది. వీరఘట్టంలో 2వ రోజు రైతులు ఆందోళనకు దిగారు. వీరఘట్టం వ్యవసాయ మార్కెట్ యార్డ్లో సోమవారానికి 444 యూరియా బస్తాలు అందుబాటులో ఉండగా సమాచారం తెలుసుకున్న రైతులు నిన్న పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో గందరగోళ పరిస్థితి నెలకొనగా అధికారులు సరఫరా చేయలేక మధ్యలోనే యూరియా పంపిణీని ఆపేశారు. దీంతో మంగళవారం ఉదయం తిరిగి రైతులు పెద్ద సంఖ్యలో వీరఘట్టం మార్కెట్ యార్డుకి చేరుకున్నారు. అయినా అధికారుల నుంచి యూరియా పంపిణీపై స్పష్టత రాకపోవడంతో చేసేది లేక రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్ యార్డు ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపైకి చేరి ధర్నాకు దిగారు. రోడ్డుకి అడ్డంగా ముళ్ల కంపులు వేసి అటుగా వెళ్లే వాహనాలను అడ్డుకున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. చివరకు యూరియా అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామంటూ వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా హామీ ఇప్పించడంతో రైతులు శాంతించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ప్యాల్ శంకర్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంది అని అన్నారు. సిబిఐకి కేవలం మేడిగడ్డ, అన్నారం, సింథిల్ను మాత్రమే ఇస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. పూర్తి కాళేశ్వరంపైన సిబిఐ విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. సిబిఐకి అప్పగిస్తూ ఇచ్చిన జీవో సవరణ చేయకపోతే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే అని నమ్మాల్సి వస్తుంది అని ఆయన అన్నారు. మొదటి నుంచి కూడా అనుమానాలను వ్యక్తం చేసినాం. ఈ పార్టీ మాట్లాడేది ఒక మాట, తర్వాత చేసేది ఇంకో తీరని చెప్పి 1,00,000 కోట్ల పైబడి అవినీతి జరిగిందని మీరు అన్నప్పుడు సిబిఐకి ఏమనిచ్చారు? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మీద విచారణ చెయ్యండి. ఆ బ్యారేజీలు 3 కలిపితే ఉన్నాయి 12,000 కోట్ల రూపాయలే. మిగతా దాదాపు 1,15,000, 1,20,000 కోట్ల రూపాయలు బయట ఉన్నాయి కదా. మీరే కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలే కాదు కదా. ఏ విషయాలనైతే పూర్తిగా అవినీతి జరిగిందో ఆ విషయాలని సిబిఐ కనీసం టచ్ కూడా చేయలేనటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి మీద విచారణ చెయ్యాలని ఏమాత్రం కూడా ఉన్నట్టు అనిపిస్తలేదు. కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ ని కాపాడేటటువంటి ప్రయత్నంలో భాగంగానే సిబిఐకి ఇచ్చినటువంటి జీవోలో టర్మ్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఏవైతే ఉంటాయో ఆ టిఓఆర్ లో మిగతా విషయాలన్నీ ఎందుకు ఇంక్లూడ్ చేస్తలేరు? పంప్ హౌజ్లలో జరిగినటువంటి అవినీతి గురించి ఎందుకు ప్రస్తావించలేదు? టెండర్లు లేకుండా నామినేషన్ మీద ఇచ్చినటువంటి 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ మీద ఎందుకు టిఓఆర్ లో మీరు ఇంక్లూడ్ చేయలేదు? పనులు చేసినటువంటి సంబంధిత కంపెనీల మీద చర్యలు తీసుకునే విధంగా టిఓఆర్ లో మీరు ఎందుకు మెన్షన్ చేయలేదు? ఎన్ని కష్టాలు వచ్చినా బెదరలేదు, ఎన్ని సమస్యలు వచ్చినా అదరలేదు. అబ్దుల్ కలామే ఆయనకు ఆదర్శం. పడిలేచే కిరీటంలా నిలబడ్డారు. పేపర్ బాయ్గా ప్రస్థానాన్ని మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. సామాన్యులకు కంప్యూటర్ విద్య అందేలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు. విద్య, సేవ, వ్యాపారాల్లో చిరస్మరణీయ ముద్ర వేసుకున్నారు. ఆపదంటే చాలు నేనున్నానంటూ ముందుకు వస్తున్నారు. ఓర్గలలో అతడే ఒక సైన్యంగా నిలుస్తున్నాడు. పేపర్ బాయ్గా ప్రారంభమైన ప్రయాణం పట్టుదలతో విద్యా విప్లవం సృష్టించి వ్యాపార రంగంలో విజయగాథగా మారిన వ్యక్తి గంటా రవికుమార్.
సేవే లక్ష్యంగా వేలాది మందికి ఉపాధి కల్పించి సమాజానికి అండగా నిలిచిన ఆయన జీవితం కేవలం కథ కాదు, ఒక చిరునామా. ఒక చిన్న మధ్యతరగతి ఇల్లు, వరంగల్ నగరంలోని శివనగర్ ప్రాంతంలో జన్మించిన సాధారణ బాలుడు రవికుమార్. చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు మోస్తూ ఉదయం పూట పేపర్ బాయ్గా పనిచేసి విలువలతో కూడిన జీవనం కొనసాగించాడు. ఆటలతో గడపాల్సిన వయసులో కష్టాలను ఎదుర్కొన్నాడు. ఇవాళ సమాజానికి ఆయన స్ఫూర్తి. ఆ చిన్న వయసులోనే కష్టాలు ఆయనకు జీవిత పాఠాలు నేర్పించాయి. కేవలం తన కోసం కాదు, సమాజం కోసం కూడా ఏదో చెయ్యాలనే తపన ఆయనది. అదే తపనతో 2001లో సత్యం కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనే సంస్థను స్థాపించి ఖరీదైన కంప్యూటర్ విద్యను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు. ఇది నాడు పట్టణంలో ఒక విప్లవాత్మక అడుగు. సంస్థ ద్వారా వేలాది మంది విద్యార్థులు ఉపాధి పొందటమే కాదు, ఎందరికో ఆదర్శంగా స్ఫూర్తిగా నిలిచారు. ఆయన ఇక్కడే ఆగిపోలేదు. సన్ స్కిల్ పేరుతో మరింత యువతకు నైపుణ్యాలు అందించి భవిష్యత్తును తీర్చిదిద్దారు. నేడు వరంగల్లో మొదలైన ఈ విద్యా యజ్ఞం తెలంగాణలో 6 జిల్లాలకు, దేశంలో 5 రాష్ట్రాలకు విస్తరించి మహావృక్షంలా పెరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధాన లక్ష్యాలకు అనుగుణంగా ఓరుగల్లుకు గర్వకారణంగా నిలిచే గోల్డెన్ ఓక్ స్కూల్ను గంటా రవికుమార్ స్థాపించారు. ఆధునిక సదుపాయాలు, విలువ ఆధారంగా బోధనతో పాఠశాల నేటి తరం పిల్లలకు జ్ఞానం మాత్రమే కాదు, వ్యక్తిత్వ వికాసాన్ని అందిస్తోంది. విద్యతో పాటు సేవలోనూ ఆయన ముందడుగేస్తున్నారు. జీఆర్కే ఫౌండేషన్ స్థాపించి పేదలకు అండగా నిలుస్తున్నారు. కరోనా కాలంలోనూ, వరంగల్ వరదల్లోనూ ఎన్నో కుటుంబాలకు సహాయం చేశారు. ప్రతి సందర్భంలో నిరుపేదలకు మద్దతుగా నిలిచారు. కేవలం సహాయం మాత్రమే కాదు, జీవించాలనే తపన, విశ్వాసాన్ని వారిలో కలిగించారు. వ్యాపార రంగంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. రియల్ ఎస్టేట్లో అడుగుపెట్టి మధ్యతరగతి ప్రజల కలలైన సొంత ఇల్లును సాకారం చేసేలా ప్రాజెక్టులు చేపట్టారు. తక్కువ ధరలకే కార్పొరేట్ సదుపాయాలతో ఇళ్లు నిర్మించి వందలాది కుటుంబాలకు కొత్త జీవితాన్నిచ్చారు. తన సంస్థల్లో నేరుగా 100 మందికి ఉద్యోగాలు కల్పించి అనేక కుటుంబాలకు జీవనోపాధి కల్పించారు. ఆయన సమాజానికి చేస్తున్న కృషి, సేవలకు గాను హిందూ రతన్ అవార్డుతో సహా ఎన్నో అవార్డులు, రివార్డులు గెలుచుకున్నారు. పొలిటికల్ గా వాళ్ళు వీళ్లు ఎన్ని చెప్పినా, ఏం చెప్పినా ఆయన సమాజ సేవలోనే తనకు సంతృప్తి ఉంటుందని తేల్చి చెబుతారు. ప్రతి అవకాశం ప్రజల కోసం వినియోగించాలన్నదే ఆయన మోటో. గంటా రవికుమార్ జీవితం కేవలం ఒక వ్యక్తి విజయగాథ కాదు, అది ప్రతి యువకుడికి ఓ సందేశం. సాధించాలన్న తపన ఉంటే, సమాజం కోసం కలలు కనగలిగితే అసాధ్యమేమీ లేదని ఆయన జీవితం రుజువు చేస్తోంది. జీవితంలో డబ్బు సంపాదించడం కష్టం కాదు, కానీ ఆ డబ్బును 1000 మంది జీవితాల్లో వెలుగులు నింపడానికి వినియోగించడం గొప్ప విషయం. ఒక మనిషి విజయవంతం కావడం ఒకే కుటుంబానికి ఆనందం ఇస్తుంది, కానీ ఆ విజయాన్ని సమాజంతో పంచుకున్నప్పుడు అది వందలాది కుటుంబాల కలలు నెరవేర్చుతుంది. ఇలాంటి గొప్ప మనసు ఉన్న వ్యక్తి డాలర్స్ దివాకర్ రెడ్డి గారు. ప్రతి మనిషి జీవితంలో విజయమే కాకుండా సమాజానికి చేసే సేవే అతనిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. వ్యాపారంలో దూరదృష్టి, రియల్ ఎస్టేట్లో ప్రతిభ, సినీ రంగంలో అనుభవం, విద్యకు ప్రోత్సాహం, క్రీడలకు తోడ్పాటు అందిస్తూ డాలర్స్ దివాకర్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. డాలర్స్ దివాకర్ రెడ్డి జీవన ప్రయాణం వ్యాపారం, సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా ప్రోత్సాహం అన్నింటిలోనూ విశిష్టంగా నిలిచింది. సివిల్ కాంట్రాక్టర్ గా తన వృత్తిని ప్రారంభించిన ఆయన రియల్ ఎస్టేట్ అభివృద్ధిపై ఉన్న దూరదృష్టి, నిబద్ధతతో కొత్తదనాన్ని తీసుకొచ్చారు. ఇప్పటి వరకు 15 ప్రధాన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి 4000కు పైగా ఇళ్లు, విల్లాలు, అపార్ట్మెంట్లు నిర్మించారు. నాణ్యత పైన అంకిత భావం, వినూత్న ఆలోచనలతో ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించారు. సినీ రంగం పట్ల ఆసక్తితో అసలతా ఫిల్మ్స్ తో భాగస్వామ్యంలో డిస్ట్రిబ్యూటర్ గా పనిచేసి డాన్, యమగోళ, చందమామ, మళ్లీ మొదలైంది, దేశముదురు, కొత్త బంగారు లోకం వంటి విజయవంతమైన చిత్రాల విడుదలలో కీలక పాత్ర పోషించారు.
తెలుగు సినీ పరిశ్రమకు తన వంతు సేవ అందించారు. సామాజిక సేవలోనూ ఆయన అగ్రగామిగా నిలిచారు. 2008లో తిరుపతి జిల్లా యువరాజ్యం కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టి యువత సాధికారత కోసం కృషి చేశారు. కిడ్నీ రోగులకు అందించిన సహాయం విశేషంగా ప్రశంసలు పొందింది. విద్యారంగంలోనూ ప్రత్యేకమైన సేవలను అందిస్తూ డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించారు. ముఖ్యంగా తిరుపతి జిల్లా పోలీస్ సిబ్బంది పిల్లలకు 10వ తరగతి, ఇంటర్లో మెరుగైన మార్కులు సాధించినందుకు 10 లక్షల విలువైన చెక్కులు అందించడం విశేషం. ఆధ్యాత్మిక, సాంస్కృతిక రంగాలపై ఉన్న అభిరుచి ఆయనను మరింత ప్రత్యేకంగా నిలిపింది. చంద్రగిరి మహాభారత ఉత్సవాల్లో పాల్గొని ఆలయాల అభివృద్ధికి తోడ్పాటు అందించారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా విగ్రహాల పంపిణీ, పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు బట్టలు పంపిణీ చేయడం ఆయన మానవత్వాన్ని ప్రతిబింబిస్తుంది. క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వడంలోనూ ఆయన వెనకాడలేదు. జూడో ఛాంపియన్షిప్ 2023 ట్రోఫీల ఆవిష్కరణ, గ్రామీణ క్రికెట్ టోర్నమెంట్లలో పాల్గొని బహుమతులు అందజేయడం ద్వారా యువతకు ప్రేరణగా నిలిచారు. తిరుపతి పోలీస్ గ్రౌండ్ లో కుటుంబంతో కలిసి హెలికాప్టర్ జాయ్ రైడ్ నిర్వహించి ప్రజలకు ప్రత్యేక అనుభూతి కలిగించారు. డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి పేదలకు వైద్య సహాయం, కిడ్నీ రోగులకు ఉచిత చికిత్స, విద్యా ప్రోత్సాహక పథకాలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన మానవత్వం, సేవాభావం ట్రస్ట్ ను సమాజానికి ఒక ఆశా కిరణంగా నిలిపాయి. డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రయాణం, వ్యాపారం, సేవ, ఆధ్యాత్మికం, విద్య, క్రీడలు అన్నింటినీ కలిపి సాగుతున్న అరుదైన కథ. ఆయన చూపిన దారి భవిష్యత్తు తరాలకు నిజమైన స్ఫూర్తి. సకాలంలో ఎరువులు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు వికారాబాద్ జిల్లా యాలలో ధర్నా నిర్వహించారు. లక్ష్మీనారాయణపూర్ ఎక్స్ రోడ్డుపై రైతులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో తాండూరు, మహబూబ్ నగర్పై రాకపోకలు నిలిచిపోయాయి. రైతుల రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని 4 మండల కేంద్రాల్లో రైతులు యూరియా కోసం నిరసనలు చేపట్టారు. నియోజకవర్గంలోని పెద్దమూల్, యాలాల, తాండూరు మండలం, బషీర్బాద్ మండలాల రైతులు ప్రాథమిక వ్యవసాయ కార్యాలయం, అగ్రో రైతు కేంద్రాల వద్ద వేకుజాము నుంచి క్యూ లైన్లో నిల్చున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇలాంటి ఘటనలు జరగలేదని బీఆర్ఎస్ నాయకులు రాజుగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడోళ్ళకేమో ఆధార్ కార్డు పెట్టిండ్రు, మాకేమో పాస్బుక్ పెట్టిండ్రు. ఆడోళ్ళు ఉట్టి వచ్చి లైన్లో లేడుతున్నారు. మగపిల్లలు తోలుకొచ్చి 2-3 డబల్ తోలుకొచ్చి పెడుతున్నారు ఆడోళ్ళని. మాకేమో పాస్బుక్ అడుగుతున్నారు. మాకు ఏరియా దిక్కలేదు. ఆడోళ్ళకు కూడా పాస్బుక్ పెట్టాలి, లేదంటే రిటర్న్ తోలియాలి వాపస్. వాళ్ళతో పాస్బుక్ ఉంటే తెచ్చి చూపెట్టమని మాలాక మా పాస్బుక్ చూపెట్టా వాళ్ళ చూపెట్టమని. మాతో పాస్బుక్ జిరాక్స్ ఉంది కదా, వాళ్ళ పాస్బుక్ తెచ్చి చూపించి తీసుకుపోమని అడవులని. వాళ్ళు వేగంగా వాళ్ళకు పాస్బుక్ లేదు అని చెప్పి ఆధార్ కార్డు తెచ్చి నిలబెడతారు. ఎవరిని తోలుకొచ్చి నిలబెట్టి తోలుకొచ్చిపోతున్నారు, తీసుకుపోతున్నారు. ఆటోకి పైసలు ఇస్తే యూరియా డిఏపిఎస్కి వస్తుంది. ఇప్పుడు లైన్లో ఓటీపీ చెప్పకపోతే నువ్వు నాడు పక్కా అంటుంటావు. టీఆర్ఎస్ ఉండే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి లైన్లో వేసాం. 4 రోజులు పొద్దుగా వస్తున్నాం, పొద్దుకు వస్తున్నాం. 6 గంటలకు వచ్చినా ఏం తినలేము, నీళ్ళు కూడా లేవు. ఎండలు వాడాలి. ఎన్నికల్లో నీకు నాకు 3 ఎకరాలు ఏం వేసినావు? ప్రజలు మండలకు 10 లారీలు ఇది చేస్తాం, 90 పనులు చేస్తామని మాట్లాడతారు. 90 వాగ్దానాలు చేస్తారు. పైసలు పెడితే కొనుక్కొచ్చి దొరుకుకొచ్చింది ఏరియా. మళ్ళీ అలాంటప్పుడు మీరు ఇట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత ఇన్ని చేస్తామని అంటారు, ఇన్ని ఫ్రీ ఇస్తున్నామని అంటారు. పైసలు పెడితేనే ఏరియా జిక్కొచ్చిన ప్రభుత్వానికి. పైసలు పెడితే దొరకని మీ ప్రభుత్వం మీ చేత కాకుంటే మళ్ళీ ముందరికి ఎట్లా చేస్తారు? ప్రజల్ని బ్రతకనిస్తారా, సావనిస్తారా? 40-50 వేలు లాగోడు పెట్టిండు. 2 సంవత్సరాలు ఏరియా వెళ్తేనే 50 వేల పంట పండుతుంది. లేకుండా పంట 2 సంవత్సరాల ఏరియా కోసము 8 దినాలు విత్తేవాడు 10 వేలు సంపాదించేటోడు రైతు ఎట్లా బతకాలేవాడు? మీరే ఆలోచించండి. అంటేనేమో పబ్లిక్ అని అంటారు. దాని గురించి మీరే ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా టీఆర్ఎస్ ఉంటే ఏమంటాడు? ఆ కేసీఆర్ని
గోడీలు వీక్తా అంటాడు, పేగులు వేసుకుంటా అంటాడు, బూట్లకు కట్టుకుంటా అంటాడు, కాళ్ళకు కట్టుకుంటా అంటాడు. ఇప్పుడు నిన్న ఏడ కట్టుకోవాలి, నడుము కట్టుకోవాలా, తలకాయ కట్టుకోవాలా, నెత్తి మీద కట్టుకోవాలా, నిన్న ఏడ కట్టుకోవాలి. ఇప్పుడు ఇంత అవలాలకు 10 నెలలు ఏదో తిరుగుతున్నారు. మాట ఫోటోలు ఆడితే కాదు, పని చేసి చూపెట్టాలి. దానికి సరిపోయినంత యూరియా తీసుకోవాలంటే ఒక మనిషికి 2 రాస్తాడు, ఒక మనిషికి 30 రాస్తాడు, ఒకరికి పాస్బుక్ అంటారు, ఒకరికి ఆధార్ కార్డు అంటారు, లేకపోతే గడ్డ మందు తీసుకో, మొక్కలు తీసుకో, ఇంకోటి ఏదైనా అట్లే జరుగుతుంది. దానికి సంబంధించింది ఏదో ఒకటి లింక్ కడతారు. ఆ లింక్ కట్టకుండా 320 తీసుకురాకుండా 280 రూపాయలకి అన్ని షాపుల్లో ఇవ్వాలి. లేదంటే రేపు పొద్దుగాల పూరా మొత్తం ఆల్కలే వల్ల ధర్నా చేపిస్తాం. అదే 280 లేక ఎట్లా సొసైటీలు ఇస్తారో ఈ షాపుల్లో కూడా అదే ఇవ్వాలి. యారాల మండలంలో అక్షరాపూర్ చౌరస్తాలో రైతులు స్వచ్ఛందంగా యూరియా కోసము ఎన్నో రోజుల నుంచి ఆందోళన చేస్తూ ప్రతిసారి కూడా యూరియా కావాలని చెప్పేసి ప్రతి ధర్నా చేసినా ఎన్నో లైన్లు పట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రైతులు తిండి తిప్పలు లేకుండా వచ్చి లైన్ నుండి కూడా యూరియా దొరకని పరిస్థితి ఉన్నది. మరి అదేవిధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో మనకి కోడంగల్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీకి గెలిచినటువంటి ముఖ్యమంత్రి కోడంగల్లో ప్రతి షాపులలో పెరుగుతుంది, ప్రైవేట్ షాపులలో. మరి ఇక్కడ దాంట్లో మన ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, పెద్దలు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా నేను అడుగుతా ఉన్నాను. మొన్న కూడా మా పిహెచ్ఎస్ వైస్ చైర్మన్ గారికి కూడా నేను అడిగిన, ఎమ్మెల్యే గారికి వెంటనే మాట్లాడి మన యాలల మండలం కానీ మన దాంట్లో నియోజకవర్గానికి యూరియా సరిపడే విధంగా తీసుకురావాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేయండి అని చెప్పేసి కూడా నేను వాళ్ళకి సూచించడం జరిగింది. అయినప్పటికీ 10 రోజులు అవుతుంది, లేకపోతే రైతు వేదికలకు ఇస్తామని చెప్పేసి, లేకపోతే సొసైటీలకు ఇస్తామని చెప్పి, ఆర్గనైజేషన్లకు ఇస్తామని చెప్పేసి ఏదీ లేదు. చౌరస్తలో రైతులు పెద్ద ఎత్తున యూరియా కావాలని రైతులందరికీ సంపద మద్దతు ప్రకటిస్తూ ఇప్పుడు రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి గారు మన వికారాబాద్ కోడంగల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర శాసనసభాపతి స్పీకర్ కూడా గడ్డ ప్రసంగం మరి తాండూరు వాసి వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లేక రైతులందరూ చాలా తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు. గతంలో పోయిన వారమే యాల మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రైతులందరూ సమీకరించి రోజు యూరియా కోసం ఆందోళన చేయడం జరిగింది. అప్పటికి కూడా ఒక లారీ రాకుండా 2 డేస్ తర్వాత ఒక లారీ రావడం జరిగింది. ఆ లారీలో కూడా కేవలం 200 బస్తాలు రావడం వల్ల రైతులకు ఇక్కడ సరిపోవట్లేదు. ఎందుకంటే మరి తాండూరు నియోజకవర్గంలో యాలాలు కానీ, బషీరాబాద్, పెద్దెమ్మలు, తాండూరు రూరల్ ప్రాంతంలో కానీ ఎక్కువ మంది అత్యధిక రైతులు మొత్తం వ్యవసాయం పైన ఆధారపడుతుంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కూడా స్పందించి రైతులందరికీ యూరియా ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి రాష్ట్ర